రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యుల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా సరే మా నాయకుల మీద కానీ అవసరమైన ప్రేలాపనలు పేలడం కానీ తిక్కతక్క వేషాలు అయినా జరిగిందంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా చూస్తూ తెలియజేపట్టి నాయకులుగా మేము కూడా చూస్తూ ఇంక మీద ఊరుకున్నాం. దానికి ఏం చేయాలో మేము కూడా ప్రత్యేకంగా ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్త వహించి సరేనా ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలకాలని, మన ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి కుటుంబాలని బజార్లోకి ఈడ్చడం ఇది మంచి సంస్కృతి కాదు. ఇకైనా మీరు మారకపోతే మేము కూడా ఏం చేయాలో చేసి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి నానా భువనేశ్వరి మీద, వాళ్ళ కోడలు బ్రాహ్మణి మీద అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారు. దానికి గాను సైదాపురం మన ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని. ఎందుకంటే ఆ పోస్టులు చూస్తే ఎవరికైనా కానీ సున్నిత మనస్తత్వం కానీ అయితే ఆత్మహత్య చేసుకునేంత పోస్టులు అయ్యి, అటువంటివి మనము ఈ సంస్కృతి కొనసాగించుకుంటూ పోతే రాబోయే తరాలకి మనం చాలా ఇబ్బందికరమైన మెసేజ్ ఇచ్చిన అయిపోతాం. అందుకని వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎమ్మడే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఒకరిద్దరికి కానీ పనిష్మెంట్ ఇస్తే పొరవాళ్ళు నార్మల్ పొజిషన్కి వస్తారు. మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మోడల్. అటువంటిది మన యూపీ, బీహార్ లాగా తయారైపోతున్నాము. ఇటువంటి సంస్కృతి పూర్తిగా ఉండకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.